హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుంటారా? ఈ వీడియో చూసే వాళ్ళంతా ఫస్ట్ పార్ట్ చూసి దీనికి వస్తేనే ఇది అర్థమవుతుంది. పోయిన వీడియోలో కొన్ని దేశాలు తిరిగి చూపించినాను కదా, ఇప్పుడు సౌదీ అరేబియాకి వచ్చినాను. ఈడైతే ఖర్జూరాలు చాలా ఫేమస్. కొన్ని ట్రై కూడా చేయించాను. మనకి టేస్ట్ చేయడానికి కూడా ఇష్టం. 1 kg 50 dirham. Yes, by 0 per kg. Okay. Different kind, different price. You like more sweet or like less sweet? It's good. Yeah, this is also good. So, very less sweet. Alhamdulillah. Okay, thank you. You're welcome, sister. ఇక్కడ చాలా రకాల ఖర్జూరాలు ఉన్నాయి. నేనైతే 2 రకాలు ట్రై చేసినాను. ఫస్ట్ తినింది అయితే చాలా బాగునింది, రెండోసారి తినింది అయితే ఇసికిసిగ్గా ఉనింది, అస్సలు బాగాలేదు. ఇంకా ఈడైతే కాఫీ పొడి, వీటిలో కూడా రకరకాలు ఉంటాయి. ఈడ కూడా మనం ట్రై చేయొచ్చు. నేను ఉండేదాన్ని ఉండకుండా ఆడ ఖర్జూరం తినొచ్చి ఈడికొచ్చి కాఫీ ట్రై చేసినాను. ఉన్న నోరు చెడిపోయింది, అస్సలు బాగాలేదు, చేదుగా భయంకరంగా ఉనింది. వీటిలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. లోపల అన్ని వాళ్ళ దేశానికి సంబంధించినవి, బుర్కాలు, డ్రెస్సులు, వాళ్ళ ఫుడ్ అన్ని రకరకాలు ఉన్నాయి. వాటన్నిటికల్లా కాఫీ పౌడర్, డేట్స్ ఇక్కడ ఫేమస్. సౌదీ అరేబియా అంటేనే ఖర్జూరాలు చాలా బాగున్నాయి. ఇంకా లోపలంతా తిరిగేసి బయటకు వచ్చినాము. బయట ఏమో ఇండియాకి ఇంతకు ముందు పోయి లోపల చూసినాము, అందుకనే ఇంకా లోపలికి పోలేదు. బయట ఇండియా చాట్స్లో తినేసి తిరగడానికని మొదలు పెట్టినాము. అప్పటికే కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి బాగా. ఇంకా చుట్టూ ఏమేమి ఉన్నాయా, ఏమేమైతే చూడలేదా వాటికే పోవాలి అని డిసైడ్ అయ్యి అన్నీ చూస్తూ ఉండము. చైనాకి వచ్చినాము. చైనా లోపల అయితే అన్ని చిన్న చిన్న సామాన్లు, చైనా బజార్ అంటే ఎట్టుంటుందో అందరికి తెలిసిందే కదా. మన ఇండియాలో ఇంతకుముందు చైనా సూపర్ బజార్లని చాలా ఉండేవి కదా, అట్నే ఉంది ఈడ కూడా. రకరకాలన్నీ ఉన్నాయి, కాకపోతే రేటు మాత్రం చాలా ఎక్కువ. బయట 5 dirhamsది ఇక్కడ 15 dirhams అమ్ముతాండ్రు, అంతకు రెండింతలు ఉంది. అయితే పిల్లలకి పెద్దలకి అన్ని రకరకాలు చాలా బాగున్నాయి. బొమ్మలు, డ్రెస్సులు ఎంత బాగున్నాయో అసలు. కానీ దానికి తగినట్టు రేటు కూడా అట్నే ఉంటుంది. ఈ చైనా వస్తువులన్నీ ఈడున్నంత సేపే, ఇంటికి పోయి 1 గంట ఆడుకుంటే అవి పాడైపోతాయి అంతే. మేమైతే నేషనల్ డే రోజు పోయినామన్నాను కదా, ఆ రోజు ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయి 9 గంటల నుంచి. ఫస్ట్ డ్రోన్ షో ఉన్నింది, తర్వాత ఫైర్ వాక్స్ ఉన్నింది. మేమేమో లోపల ఉన్నాము, చైనా లోపల. ఎట్లా పోవాలో అసలు అర్థం కాలే. బయట ఎగ్జిట్ ఏ పక్క అయింది అర్థం కాలే. లోపలంతా తిరిగి తిరిగి ఎటు పోలేక మధ్యలో నుంచి నిలబడుకొని చూసినాము. డ్రోన్ షో అయితే కనపడింది. మేమైతే పర్టికులర్గా ఫైర్ వాక్స్ చూడడానికి, ఏ దేశాలలో ఏమేమి ఉన్నాయా అని చూడడానికనే పోయినాము. మేము లోపల ఉండంగానే ఫైర్ వాక్స్ అయిపోతుందేమోనని అటు ఇటు తిరుగుతూనే ఉండము, కానీ బయటికి పోలేకపోయినాము. మొత్తానికి ఒక చోటుకు వచ్చేసినాము. ఈడికి వచ్చేసరికి ఈ డ్రోన్ షో అయిపోయింది.
ఈ ఫైర్ వాక్స్ చూడడానికి మేము ఎంత కష్టపడి వచ్చినామో, ట్రాఫిక్లో ఎంత నిలబడిపోయినామో, ఈ లోపల ఉండే జనాల్లో పిల్లోలతో ఎంత కష్టపడినామో, ఆ తీరా నిలబడుకుంటే కనీసం ఒక 5 నిమిషాలు కూడా కాల్చలే. నాకైతే అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు, అనవసరంగా పోయినామనిపించింది. ఇంకా మనం చూడనోటిల్లో అమెరికాస్ కూడా ఒకటి, లోపలి పోయినాం ఏమేమి ఉంటాయా అని. ఇక్కడైతే ఇటాటి బ్యాగులు చాలా ఫేమస్. ఇటాటి బ్యాగులే బయట ఉంటాయి లూలులో, అక్కడైతే 70 dirhams, ఈడైతే 120 dirhams చెప్పినారు. ఎంత రేట్ డిఫరెన్స్ చూడండి. ఇవి చాలా ఫేమస్ బ్యాగులు, ఇవి కాస్ట్లీ కూడా అట్నే ఉన్నాయి. అంటే మన ఇండియా డబ్బులతో 70 dirhams అంటేనే 1500 అవుతుంది. ఇంకా 120 dirhams అంటే ఎంత లెక్క అవుతుందో తెలిస్తే మీరే కామెంట్ చేయండి. ఇంకా లోపలైతే అన్ని బ్రాండెడ్ షూస్, బెల్ట్, రకరకాలన్నీ చాలా ఉన్నాయి. పక్కపక్కన చాలా దేశాలు ఉన్నాయి, జపాన్ అని, పాలస్తీన్ అని, ఇంకా చాలా ఉన్నాయి. మేము తిరిగిన కాడికి తిరిగి బయటకు వచ్చేసినాము. లోపల ఇది చాలా పెద్ద స్టేజ్, ఇక్కడే అన్ని పర్ఫార్మెన్సెస్ జరుగుతూ ఉంటాయి. ఇంకా ఆ రోజు నేషనల్ డే కాబట్టి వాళ్ళ క్లాసికల్ డ్యాన్స్, వాళ్ళ పాటలు, వాళ్ళ డ్యాన్సులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. మేము ఇక్కడే కూర్చొని చూస్తూ ఉన్నాము. అసలు చాలా బాగుంది. మన ఇండియాలో మనం ఇండిపెండెన్స్ డే ఎట్లా చేసుకుంటామో సేమ్ అదే విధంగా చేసుకున్నారు వీళ్ళు. ఇక్కడైతే వాళ్ళ నేషనల్ యాంథమ్ పాడుతూ ఉన్నారు. మాకైతే తెలియదు అది నేషనల్ యాంథమ్ అని. జీవాకు వాళ్ళ స్కూల్లో చెప్తా ఉంటారు కదా, అందుకే తను నిలబడిన తర్వాత తనని చూసి మేము కూడా నిలబడుకున్నాము. అసలు ఎంత బాగునిందో. అసలు మన ఇండియాలో సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతాయో సేమ్ అదే విధంగా చేసుకున్నారు వీళ్ళు. మేమైతే అన్ని రకాల దేశాలు తిరగలేము కదా, అందుకోసమే అన్ని రకాల దేశాలు ఉండే ప్లేస్ దుబాయ్లో ఉండే గ్లోబల్ విలేజ్. ఇక్కడికి వచ్చి అన్ని రకాల దేశాలను చూసినాము. ఎక్కువ లెక్క ఖర్చు కాకుండా తక్కువ లెక్కతో అంతా అయిపోయింది. మీరు కూడా చూడాలనుకుంటే నా వీడియో చూడండి, రావాలనుకుంటే దుబాయ్కి వచ్చి చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. బాయ్.